వేసారెడ్డి గారు ఢిల్లీ హైకోర్టులో వేసాడట. ఢిల్లీ హైకోర్టులో వేసి నేను ఏమండి ఒక మహిళ యొక్క భర్త అతను మీడియా ముందుకు వచ్చి ఆ మహిళ గర్భవతి అవడానికి కారణం నేను అంటాడండి. భలే ఉంది ఇది. మీరు అర్జెంట్ గా అలాంటి ఏం అనుకుండా ఒకవేళ జరిగితే జరుగుతుంటాయి కానీ అవి ఎవడు బయటకు అనుకుండా మీరు ఒక ఆర్డర్ ఇవ్వండి అని చెప్పి ఢిల్లీ హైకోర్టుకి వెళ్ళాడు. ఢిల్లీ హైకోర్టు వెంటనే తీర్పిచ్చిందట. ఎవడరా మా వేసారెడ్డి అనేది ఉంటాయి ఏమన్నా ఉంటే మాత్రం మీరు బయటకు అంటారా, ఎవడు మా వాడిని ఒక మాట అంటానికి వీల్లేదని ఢిల్లీ హైకోర్టు తీర్పిచ్చిందట. ఢిల్లీ హైకోర్టులో ఎంపీ విజయసాయి రెడ్డికి ఊరట లభించింది. విజయసాయి రెడ్డి ప్రతిష్టకు దెబ్బతీసే కథనాలపై నిషేధం విధించింది హైకోర్టు. అసత్య ప్రచారాలతో ఆయన పొలిటికల్ కెరియర్ ను దెబ్బతీయొద్దని ఆదేశించింది. అసత్య ప్రచారాలతో ఏదైనా అబద్ధాలు ఉంటే ప్రచారం చేయడం, నిజాలను చెప్పమనే దాని అర్థం. నిజంగా అసత్య ప్రచారాలు అంటే చెయ్యని తప్పేమని చెప్తే అసత్య ప్రచారం. చాలా గొప్పగా ఇచ్చింది ఢిల్లీ హైకోర్టు కూడా. లేదా నిజం ఉందనుకోండి నిజమే చెప్పొచ్చు, ఎందుకంటే ఇప్పుడు వచ్చి ఇంకా బ్లడ్ టెస్ట్ ఇవ్వలేదు, DNA టెస్ట్ చేయించలేదు. మరి DNA టెస్ట్ చేయించలేదు అంటే అది నిజమనే కదా అర్థం. లేదంటే ఈ పాటికే మదన్ మోహన్ నీ భార్య గర్భవతి కారణం నేనన్నా పెట్టి ఇదిగో నా బ్లడ్ ఇదిగో టెస్ట్ చేయించుకొని ఈ పాటికి టెస్ట్ ఇచ్చేది కదా. టెస్ట్ ఇవ్వనంత వరకు మనం అతను అనొచ్చు.